గత 6 నుంచి 7 నెలల క్రితం వరకు కూడా మీరు మాట్లాడిన మాటలు ఏదైతే పేపర్ లీక్ చేసిండ్రో, ఏదైతే లేఖ రాసిండ్రో, ఆ లేఖ రాసిన దగ్గర నుంచి మీరు పార్టీకి వ్యతిరేకంగా పోతున్ననే ఆలోచన మాకు వచ్చిందో ఆ రోజు నుంచి కూడా మేమందరం కూడా తెలంగాణ జాగృతికి చిన్నగా ఆలోచన చేయడం మొదలు పెట్టడం జరిగింది. కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి తెలంగాణ జాగృతి కోసం పనిచేసినాం. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మీరు పనిచేయడం మొదలుపెట్టినప్పుడు మీ సొంత ఎజెండాతో పనిచేయడం మొదలుపెట్టినరో అప్పటి నుంచి మేము తెలంగాణ జాగృతికి మేమందరం కూడా దూరంగా ఉన్నాం, కామ్గా ఉన్నాం. ఎక్కడ కూడా మేము ఏం మాట్లాడలేదు. కానీ పార్టీ ఇచ్చిన ప్రతి కార్యక్రమంలో మేమందరం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కమిటీల విషయంలో కావచ్చు, మీరు ఆర్గనైజేషన్ విషయంలో కావచ్చు, మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము మీకు శిరస వహించుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మేము ఇలా మాట్లాడుతా ఉన్నాం. ఇంత జరుగుతా ఉంది. మాకు కనీసం ఒక్కసారి ఇన్ని సంవత్సరాల ఉద్యమంలో మీతో పనిచేసినాం, మాతో ఒక్కసారన్నా నేను ఈ విధంగా పోతున్నా, ఈ విధంగా జరుగుతుంది, ఈ విధంగా చేయాలనుకుంటున్నా అని కనీసం ఒక్కసారి కూడా మాతో చర్చ జరపలేదు, ఒక్కసారి కూడా మాతో మాట్లాడలేదు. మేము ఎంతవరకు మీకోసం పనిచేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం, మీరు చెప్పిన దాని ప్రకారమే ముందుకు పోతున్నాం తప్ప మేము ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు కూడా ఒక క్వశ్చన్ వేయకుండా కూడా పనిచేసుకుంటూ పోతాం మీ మీద గౌరవంతో. కానీ ఇలా చూస్తా ఉంటే మీ వ్యక్తిగత ఎజెండాతోని ఇవాళ మీరు 2 సార్లు ఎంపీగా అవకాశాలు వచ్చినాయి, 2 సార్లు ఎమ్మెల్సీగా అవకాశం వచ్చినాయి. ఇదే సామాజిక న్యాయం పాటించాలనుకుంటే ఏ సామాజిక న్యాయం పాటించాలని మీరు మాట్లాడుతుండ్రు. ఇవాళ మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం ఉందో, మీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికి సామాజిక న్యాయం అయింది, ఇలా రాజకీయంగా వారి భవిష్యత్తు లేనిది ఎంతో మంది తెలంగాణ జాగృతి నాయకులు ఇలా ఎక్కడెక్కడికి పోయినరు. ఇలా మీరు తీసుకున్న నిర్ణయం వల్ల అందరూ కూడా చాలా బాధతో ఉన్నారు. వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవితాలు ఈ 18-19 సంవత్సరాలు పనిచేసిండ్రు. వాళ్ళ జీవితాలు ఇలా ఏం కావాలి, వాళ్ళకి ఎవరు సమాధానం చెప్తారు, వాళ్ళు ఎక్కడికి పోవాలి? ఇలా మీరు ఏ రాత్రన్నా పగలన్నా ఏ మీటింగ్ అయినా కూడా రాత్రి పగలు మీకోసం పనిచేసినాం. మీరు ఇలా తీసుకున్న నిర్ణయం పట్ల మేమందరం కూడా చాలా బాధగా ఉంది. ఇలా మీరు చేసిన పని వల్ల మా జీవితాలన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. ఇలా మా జీవితాలన్నీ కూడా మేము ఆలోచన చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి మీరు ఏ నిర్ణయం మీరు చెప్పిన అన్ని కూడా పనిచేసి మీకు గౌరవంగా మర్యాద ఇచ్చినాం. కానీ మాకు దక్కవలసిన మర్యాద కానీ మాకు దక్కవలసినటువంటి ఏ విధానాలు కానీ మాకు దక్కలేదు. ఇలా ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో బాధ ఉంది, ప్రతి ఒక్కరు కూడా ఆలోచనతున్నారు. ఇంకా చాలా మంది జిల్లాల నుంచి రావాల్సినది రాలేకపోయినారు, వాళ్ళు కూడా ఆలోచనలో ఉన్నారు. ఇలా ఏం చేయాలి మేము మొన్నటి వరకు ఇక్కడ పనిచేసినాం, ఇలా మా పరిస్థితి ఏంది, వాళ్ళు ఇలా బాధతో వాళ్ళ కుటుంబాలతో చర్చ చేస్తా ఉన్నారు, వాళ్ళ కుటుంబాలతో బాధపడుతున్నారు. ఇలా అందరినీ కూడా నని రోడ్డు మీద నిలబెట్టి మీరు ఇలా ఇలా బీసీ విషయం మాట్లాడుతూ ఉన్నారు. అసలు తెలంగాణ జాగృతి అనేది పక్కన పోయింది. ఇలా నేనేం అడుగుతున్నా అంటే అసలు తెలంగాణ జాగృతి టీఆర్ఎస్ కోసం పనిచేసే, కేసీఆర్ గారి కోసం పనిచేసే తెలంగాణ జాగృతి మేమందరం అసలు పనిచేయాల్సిన వాళ్ళందరం కూడా బీఆర్ఎస్ కోసం పనిచేసే తెలంగాణ జాగృతి ఇక్కడ ఉన్నది. మీరు ఎవరి కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆశ కోసం పనిచేస్తుండ్రు, ఎవరి ఆలోచనల కోసం పనిచేస్తుండ్రు మాకైతే తెలియదు. కానీ అక్కడ పనిచేసే జాగృతి నాయకులు ఎవరి కోసం పనిచేస్తుండ్రు మాత్రం మాకు తెలియదు. మేము ఇక్కడ మాత్రం బీఆర్ఎస్ కోసం కేసీఆర్ గారి కోసం పనిచేసే జాగృతి నాయకులందరం కూడా ఇక్కడ ఉన్నాం. అదేవిధంగా కేసీఆర్ గారి కోసం పనిచేస్తాం. కేసీఆర్ గారికి ఎప్పుడు చెప్తా ఉండే ఏ నిర్ణయం తీసుకున్నా ఖచ్చితంగా తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రజల ఆశల కోసం, తెలంగాణ ప్రజల అవసరాల కోసం నిర్ణయం తీసుకుంటా. ఆ నిర్ణయానికి సార్ తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం. కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో మంది నాయకులు వాళ్ళ జీవితాలు ఎక్కడికి పోవాలి, వాళ్ళు ఏ విధంగా ఉన్నారు, చాలా బాధతో ఉన్నారు. కాబట్టి నాతో పాటు ఇక్కడ అందరూ కూడా మాట్లాడతారు, 2 నిమిషాలు మాట్లాడతారు. కాబట్టి నేను చివరిగా మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇలా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒక రాజును గెలిపించాలంటే ఒరిగిన నరకంటాలెన్నో, ఆ చల్లని సముద్ర గర్భం దాచిన బడవానలమెంతో అన్నట్టు ఎంతో మంది మిల్లులను నాయకురాలుగా చేస్తానికి మా జీవితాలను త్యాగం చేసినాం, మా జీవితాలను ప్రణంగా పెట్టినాం. కానీ ఇలా మీరు ఎక్కడున్నారు, ఇలా మేము ఎక్కడున్నాం, మా పరిస్థితి ఏంది, అగమ్య గోచరంగా ఉన్నది. వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయం ఇలా పార్టీ ఎటుపోతే ఏందన్నారు, పార్టీ ఎటుపోతే కాదు, పార్టీకి 60 లక్షల మంది ఉన్నారు, 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో దాచుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, ఆ పార్టీ ఎడిపోతారో కూడా మీరు మాట్లాడిన విధానాలు కూడా చాలా బాధాకరం. ఇవాళ మీరు ముఖ్యంగా ఇవాళ మాట్లాడుతూ ఉండరు హరీష్ రావు గారి గురించి. హరీష్ రావు గారు ఇలా మొన్న అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మీరు చూడొచ్చు, అసెంబ్లీలో కాళేశ్వరం గురించి మాట్లాడుతూ ఉంటే ఒక్కడు అక్కడ ఉన్నటువంటి అంతమంది 6 నుంచి 8 మంత్రులు ఒకడు కొట్లాడుకుంటా కేసీఆర్ గారి మీద ఈగ వాలకుండా కొట్లాడుతూ ఉంటే ఇలా ఆయన మీద మీరు మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా తర్వాత జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లాను ఒంటి చేత్తో ముందుకు తీసుకుపోతా ఉండు.
ఉదయం నుంచి సాయంత్రం వరకు కేసీఆర్ గారు ఏ పని చెప్తే తెలంగాణ కోసం ఆ పని చేసుకుంటూ జగదీశ్వర్ రెడ్డి గారు ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇలా సంతోషరావు గారు పొద్దు ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి ఏ అవసరం వచ్చినా అని 24 గంటలు కేసీఆర్ గారి కోసం పనిచేస్తూ ఉంటే వాళ్ళ మీద మాట్లాడుతాను. ఈ సీనియర్ నాయకులు అందరి మీద మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఆ మాటలను కూడా మాకు తలిచివేసినాయి. కాబట్టి మేమందరం కూడా ఈ రోజు నుంచి మేము గౌరవప్రదంగా తెలంగాణ జాగృతి నుంచి పనిచేయటం లేదు. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ద్వారానే పనిచేయాలని మేము నిర్ణయించుకున్నాం. కాబట్టి గౌరవంగా మీ అందరు కూడా మీ పత్రికాముఖంగా తెలియజేసిందంటే ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తారు. కాబట్టి మీరందరూ కూడా మళ్ళొకసారి ఆలోచన చేసినా ఏం ఆలోచన చేసినా కూడా మేము ఆలోచన చేసే మాట్లాడుతూ ఉన్నాం, ముందుకు పోతా ఉన్నాం. మీకు తెలంగాణ జాగృతి అనుబంధ సంస్థ బీఆర్ఎస్ కంటేనే మేము పనిచేసుకుంటూ వచ్చినాం. ఇవాళ అది కాదు అనేది ఖచ్చితంగా తెలిసిపోయింది. దాంట్లో వేరేది ఏం లేదు, దాంట్లో క్లియర్ కట్గా కాదు అనేది తెలిసిపోయింది. ఇంకో క్వశ్చన్ ఏమిందన్నా? %100% కదా, 100%. తెలంగాణ జాగృతి నాయకులం మేము ఈ రోజు నుంచి ఇప్పటి వరకు తెలంగాణ జాగృతిలో పనిచేసినాం. మాకు వాళ్ళకి ఎంత హక్కు ఉందో మాకు అంత హక్కు ఉంది. కాబట్టి ఇవాళ తెలంగాణ జాగృతి ఫోటో పెట్టుకున్నాం. నిన్న ఇవాళ కేసీఆర్ గారి ఫోటో వాళ్ళు పెట్టి మాట్లాడినారు. కాబట్టి ఇవాళ మాకు కూడా తెలంగాణ జాగృతిలో భాగస్వామ్యం ఉంది. ఈ 18 సంవత్సరాలు కూడా మేము పనిచేసినాం. కాబట్టి ఈ రోజు మీ ముందు చెప్తా ఉన్నాం, ఈ రోజు నుంచి కూడా మేము బీఆర్ఎస్ పార్టీకి పనిచేస్తాం. కాబట్టి ఈ రోజు నుంచి తెలంగాణ జాగృతి, కానీ మేము పనిచేసే తెలంగాణ జాగృతులు అందరం కూడా కేసీఆర్ గారి నాయకులు పనిచేస్తాం, వేరే వాళ్ళ కోసం పనిచేస్తాం. తెలంగాణ జాగృతి మీద పెట్టలేము కదా. అందరికీ ప్రెస్ మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మరి బరువెక్కిన గుండెలతోటి ఈరోజు ఈ ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే 18 సంవత్సరాలు తనతో ప్రయాణం చేసిన సందర్భం ఉంది. కాబట్టి ఈరోజు చాలా బాధతోటి ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు తెలంగాణలో మరి రాక్షస పాలన నడుస్తూ ఉంది రేవంత్ రెడ్డి నాయకత్వంలో. మరి ఈ రాక్షస పాలన పోగొట్టాలంటే కేసీఆర్ రావాలి, మళ్ళీ తెలంగాణ సస్యస్థానం రావాలని చెప్పి మా 60 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు. అదేవిధంగా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు కోరుకుంటా ఉన్నారు. మరి ఈ సందర్భంలో మరి కేసీఆర్ గారు వెన్నంటి ఉండి ఉద్యమాలు చేయాల్సిన సందర్భంలో మీరు బీజేపీకి అదేవిధంగా కాంగ్రెస్ కు ఊతం ఇచ్చేటట్టుగా వాళ్ళకి సపోర్ట్ గా ఉండేటట్టుగా ఈరోజు మీ ప్రవర్తనను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కవిత గారి ప్రవర్తనను. అదేవిధంగా మరి ఈరోజు మీరు హరీష్ రావు గారి మీద అదేవిధంగా సంతోష్ గారి మీద చేసినటువంటి ఆరోపణలను కూడా మేము అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే నేను సజీవ సాక్ష్యం. ఈ మధ్యకాలంలో మరి అక్క లెటర్ అయితే ఇచ్చిన తర్వాత బయటకు వచ్చిన చెప్పిన అమెరికాకి వచ్చినాక మీడియాలో మాట్లాడింది ఏమని, దయ్యాలున్నాయి కేసీఆర్ చుట్టూ, మరి నా లేఖల్ని ఎవరు మరి బయట పెట్టిరో తెలియజేయాలని చెప్పి మరి ఆ రోజు మాట్లాడిరు. అప్పుడు మాట్లాడినప్పుడు అనేక సందర్భంలో పొడుగు దయ్యమని పొట్టు దయ్యమని చెప్పి ఆమె సోషల్ మీడియాలో చాలా మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. ఆ సందర్భంలో మరి హరీష్ రావు గారు ఒకటే మాట అన్నారు, నేను దానికి సజీవ సాక్ష్యం. ఏంటంటే ఎవ్వరు కూడా కవిత విషయంలో ఒక మాట మనల్ని అన్నా కూడా ఎవ్వరు కూడా దాని మీద కామెంట్ చేయవద్దు. ఎందుకంటే మా ఇంటి ఆడబిడ్డ కవిత, మరి కవిత ఒక మాట అన్నా కూడా పడదాం తప్ప మనం ఎవరం కూడా కామెంట్ చేయకూడదు అని అందరికీ కూడా కార్యకర్తలందరికీ కూడా హరీష్ అన్న గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా అనేక సందర్భాల్లో తనని ఇబ్బంది పెడుతుంటే కూడా మరి ఎక్కడ ఉన్నా మనం ఇంకా కేసీఆర్ కోసం పనిచేయాలన్న ఒక ఆశతోనే కేసీఆర్ గారు పనిచేస్తా ఉన్నారు. నిన్న మీరు ప్రెస్ మీట్ లో మాట్లాడినప్పుడు ఒకటి చెప్తా ఉన్నారు, మరి హరీష్ రావు గారు కుట్రలు చేస్తున్నారు, మరి హరీష్ రావు గారు ఈ పార్టీని చేజిక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మీరు ఒక తీవ్రమైన ఘాటు వ్యాఖ్యలు చేసిరు.